ఇప్పుడు చెప్తున్న బలమైన చిట్కా దీనికోసం ప్రతి ఒక్క అమ్మమ్మలకి నాన్నమ్మలకి అందరికీ తెలుసు, కానీ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఎవరికీ తెలియదు. అందుకే దీనికోసం మీకు వివరించి చెప్పడానికి ఈ వీడియో చెప్తున్నాను. దయచేసి ఈ వీడియో సేవ్ చేసుకోండి, అవసరానికి మీకే బాపానికి వస్తాయి అనమాట. అదేంటి అంటే పిల్లలు పుష్టిగా బలంగా ఉండడం కోసము మీకు నేను 5 రకాల పప్పు తిని చెప్తాను, అవంతా ఇప్పుడు రాసుకోండి. అదేంటి అంటే గోధుమలు 1 కేజీ, మినుములు 1 కేజీ, బార్లీ 1 కేజీ, రాగి సోలు 1 కేజీ, దంపుడు బియ్యం 1 కేజీ, వీటన్నిటిని ఆవు నెయ్యిని బాగా పట్టించండి. పట్టించిన తర్వాత ఎండలో ఎండబెట్టండి. ఎండబెట్టిన తర్వాత పొడి చేసేయండి. పొడి చేసిన తర్వాత వాళ్ళు వయసు తగ్గట్టు, అంటే సంవత్సరం దాటిన పిల్లల నుండి 20 సంవత్సరాల కుర్రోడు వరకు ప్రతి ఒక్కరికి వాళ్ళ వయసు తగ్గట్టు ప్రతిరోజు పాయసం చేసి వాళ్ళకి ఇవ్వండి. ఎంత పుష్టిగా ఎంత బలంగా ఉంటారో మీకు అంటే మీరే చూస్తారు. ఎందుకంటే ఒక్కొక్క పప్పు తినుసులోపు ఒక్కొక్క బలమైన పోషకాలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే మా బాబు కూడా ప్రతిరోజు అదే పెడతానమాట. ఇంకంతేకాదు పురాతన కాలం ఏం వాడేవాళ్ళు మీకు నేను అదే చెప్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి. మరి ఇంత మంచి న్యాచురల్ చిట్కాలు అందించిన మీరు నాకు సబ్స్క్రైబ్ చేయకుండా ఎలా ఉంటున్నారన్న? దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అన్న.